హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో హోమ్ యూజ్ చేస్తున్న యూజర్స్ అందరికీ కూడా వచ్చే డౌట్ ఏంటంటే, ఇంట్లో 2 లేదంటే అంతకంటే ఎక్కువ టీవీస్ ఉండేటప్పుడు ఎక్స్ట్రా సెటప్ బాక్స్ అనేది మనం తీసుకోవచ్చా? ఇఫ్ ఇన్ కేస్ ఆ సెటప్ బాక్స్ కనుక తీసుకున్నట్లయితే దానికి అడిషనల్గా ఏమైనా ఛార్జెస్ పడతాయా, లేదంటే దానికి మంత్లీ ఛార్జెస్ ఎంత ఉండొచ్చు ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర స్మార్ట్ టీవీ ఉంటే నో ప్రాబ్లం, అదర్వైజ్ మీ దగ్గర స్మార్ట్ టీవీ లేనప్పుడు కూడాను ఈ సెటప్ బాక్స్ యూజ్ చేసి నాన్ స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఎక్స్ట్రా ఎస్టీబీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ అలాగే ఇందులో ఓటీటీ అప్లికేషన్స్ ఏమైనా కవర్ అవుతున్నాయో టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టోటల్ డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అసలు అడిషనల్ ఎస్టీబీ అంటే ఏంటనేది చూసుకున్నట్లయితే, జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ తీసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ ఒక ప్రైమరీ ఎస్టీబీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఎస్టీబీ అంటే సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సెటప్ బాక్స్ కాకుండా మీకు అడిషనల్గా ఇంకో సెటప్ బాక్స్ రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నట్లయితే అప్పుడు దీన్ని అడిషనల్ ఎస్టీబీ అంటారు. సో అడిషనల్ ఎస్టీబీ దేనికోసం అనుకున్నట్లయితే, మీ దగ్గర 2 లేదా అంతకంటే ఎక్కువ టీవీస్ ఉన్నాయి అనుకునేటప్పుడు వాటిలో కూడా మీరు ఓటీటీ కంటెంట్ కానీ లేదంటే లైవ్ టీవీ ఛానల్స్ కానీ చూడాలనుకునేటప్పుడు మీకు కంపల్సరీగా ఎస్టీబీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సో అడిషనల్ ఎస్టీబీ చాలా వరకు తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ అడిషనల్ ఎస్టీబీకి మనకి కాస్ట్ ఎంత పడుతుంది అనేది చూసినట్లయితే, దీనికి అడిషనల్గా వీళ్ళు సెటప్ బాక్స్ కోసం అయితే ఎటువంటి ఛార్జెస్ కూడా ఛార్జ్ చేయట్లేదు. బట్ ఇక్కడ వీళ్ళు మంత్లీ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ మంత్లీ ఛార్జెస్లో మనకి 13 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ వస్తాయి, అండ్ అలాగే 1000+ టీవీ ఛానల్స్ కూడాను మనకి రావడం జరుగుతుంది. దీనికోసం వీళ్ళు 200 రూపీస్ పర్ మంత్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 200 రూపీస్కి 18% జిఎస్టీ కూడాను యాడ్ అవుతుంది. అడిషనల్ ఎస్టీబీ కోసం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు 1000 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఈ 1000 రూపీస్ డిపాజిట్ చేస్తారో ఇది మీరు నెక్స్ట్ బిల్స్లో మీకు అడ్జస్ట్ అవుతూ వస్తుంది. సో ఈ 1000 రూపీస్కి కూడాను అడిషనల్గా 18% జిఎస్టీ కలుపుకున్నట్లయితే 1180 రూపాయలు అయితే మీకు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒక జియో హోమ్ కస్టమర్ ఎన్ని ఎస్టీబీస్ తీసుకోవచ్చు అనేది కనుక చూసుకున్నట్లయితే, అడిషనల్గా మీరు 4 ఎస్టీబీస్ వరకు కూడాను తీసుకోవచ్చు. అంటే ప్రైమరీగా మీకు కనెక్షన్తో పాటు ఒక ఎస్టీబీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్గా మీరు ఇంకొక 4 ఎస్టీబీ బాక్సెస్ కూడాను అడిషనల్గా అయితే తీసుకోవచ్చు. టోటల్గా ఒక జియో హోమ్ యూజర్కి 5 ఎస్టీబీస్ వరకు కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దీనివలన మీరు మీ ఇంట్లో కానీ లేదంటే మీ ఆఫీసెస్లో కానీ 5 టీవీస్ వరకు కూడాను ఒకేసారి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ ఎస్టీబీ కావాలనుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే, మై జియో అప్లికేషన్ ఓపెన్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ జియో ఫైబర్ సెక్షన్ ఉంటుంది. ఈ జియో ఫైబర్ సెక్షన్లో అడిషనల్ ఎస్టీబీ అనే బ్యానర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే క్లైమ్ నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ స్లాట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ టైంలో అవైలబుల్గా ఉంటారు అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంజనీర్ వచ్చి మీకు ఎస్టీబీస్ని ప్రొవైడ్ చేసి ఇన్స్టాలేషన్ కూడా చేసి వెళ్తారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఎస్టీబీస్ని ప్రీపెయిడ్ కస్టమర్స్ ఎవరైనా తీసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీపెయిడ్లో ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఈ ఎస్టీబీ సదుపాయం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇందులో ఏ ఓటీటీ అప్లికేషన్స్ పనిచేస్తాయని చూసుకున్నట్లయితే, మీకు బేస్ ప్లాన్లో ఏవైతే ఓటీటీ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కూడా వస్తాయి. ఆల్మోస్ట్ మనకి 12+ ఓటీటీ అప్లికేషన్స్ అన్ని కూడా వస్తాయి. స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇందులో అడిషనల్గా మీరు అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ కావాలంటే రాదనే చెప్పుకోవచ్చు. ఏదైతే మీ ప్రైమరీ సెటప్ బాక్స్ ఉందో దాంట్లో అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే ఈ అడిషనల్ ఎస్టీబీ వస్తుందో ఇందులో మాత్రం మీకు బేసిక్ ఓటీటీ అప్లికేషన్స్ మాత్రమే వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇందులో కూడా లాగిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీకు సపరేట్గా ఏదైనా అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే లాగిన్ అయి చేసుకోవచ్చు. సో ఇది క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే, క్యాన్సిలేషన్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికోసం మనకి జియో కస్టమర్ కేర్కి అయితే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కేర్కి కన్సల్ట్ చేసుకున్నాక మీరు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ రైట్ చేసుకున్నట్లయితే మీ అడిషనల్ ఎస్టీబీని అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు పర్ మంత్ 200 రూపీస్ ఏదైతే ఛార్జ్ ఉందో అది క్యాన్సిల్ అవడం జరుగుతుంది. అంతవరకు కూడాను ఈ 200 రూపీస్ బిల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ 1000 రూపీస్ పెట్టి 1 మంత్ యూజ్ చేసి నెక్స్ట్ మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీకు ఏదైతే ఈ 1000 రూపీస్ ఉందో ఇది డైరెక్ట్గా రిఫండ్ రాదని చెప్పుకోవచ్చు. ఏదైతే నెక్స్ట్ బిల్స్ మీకు జనరేట్ అవుతూ ఉంటాయి కదా, అంటే మీ జియో ఫైబర్ బిల్ అయితే జనరేట్ అవుతుంటుంది కదా, అందులో ఈ 1000 రూపీస్ని అయితే వాళ్ళు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అడిషనల్ ఎస్టీబీ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది చూసినట్లయితే, ఇంట్లో 2 లేదా అంతకంటే ఎక్కువ టీవీస్ ఉన్న వాళ్ళకి, అండ్ అలాగే ఎవరైతే నాన్ స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే ఇష్టం ఉంటుంది కదా. బెడ్రూమ్లో ఒక ప్రోగ్రామ్ చూస్తుంటారు, లేదంటే హాల్లో ఒక ప్రోగ్రామ్ చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ అడిషనల్ ఎస్టీబీస్ అనేవి యూస్ఫుల్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఏదైనా స్మాల్ స్కేల్ ఆఫీసెస్లో మల్టిపుల్ టీవీస్ ఉన్నాయి అనుకునేటప్పుడు దీనికి ఓటీటీ యాక్సెస్ కావాలి, లేదంటే లైవ్ టీవీ ఛానల్స్ యాక్సెస్ కావాలనుకునేటప్పుడు
ప్రతి దానికి కూడాను అడిషనల్‌గా ఒక రూ. 200 పే చేస్తున్నట్లయితే మీకు అన్ని టీవీస్‌కి కూడాను స్మార్ట్ యాక్సెస్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో, ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అయిందనుకున్నట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.